Dr. Vishnu's Rayalaseema Ortho Hospital. నమస్తే, నేను మీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకలు, నరాలు, కీళ్ళ మార్పిడి, ఫ్రాక్చర్ సర్జన్, రాయలసీమ ఆర్థో హాస్పిటల్. ఈరోజు మనతో అల్లూరమ్మ అనే ఈ 78 సంవత్సరాల పెద్ద ఆవిడ ఉన్నారు. ఈమె మన దగ్గరికి ఇంతకుముందు తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో వచ్చి మన దగ్గరనే 2 మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఒకసారి ఈమె మాటల్లోనే ఆపరేషన్కి ముందు తను ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు ఆపరేషన్ ఎలా జరిగింది తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. నువ్వు ఫస్ట్ నా దగ్గరికి మోకాళ్ళ నొప్పులతో వచ్చినావు కదా ఒక 2 సంవత్సరాల ముందు. నా దగ్గర ఆపరేషన్ చేయని ముందు నీకు ఇబ్బందులు ఎట్లున్నాయి? నడచలేకుండా ఉంటే అస్సలు నడచలేకుండా ఉంటే కూర్చోాలన్నా లేయాలన్నా కష్టం అయిపోయింది. సరే, అంటే అప్పుడు తిరగలేకున్నాను, అసలు నడవలేకున్నానంటే ఇప్పుడు రోజు పొద్దున్నే బాత్రూమ్కి పోవాలా, తినడానికి లేయాలా మంచంలో నుంచి, అప్పుడు ఎట్లా చేస్తుంటివి? అప్పుడు అట్టనే తెప్పించుకుంటా కుంటుకుంటా నువ్వు అప్పుడు ఇట్లా మొత్తం చుట్టకాలు వేసుకుని ఇట్లా ఊగుతూ నడుస్తుంటే కదా, అట్లనే నడుస్తుంటే అట్టనే నడుస్తాను నేను ఆపరేషన్కి వచ్చే వరకు. సరే, నువ్వు వచ్చినప్పుడు నేను ఫస్ట్ నీకు ఇంకా మోకాళ్ళకి ఎక్స్రే తీసి 2 మోకాళ్ళు పూరా అరిగిపోయినాయి, దీనికి ఆపరేషన్ చేయించుకోవాలన్నా కదా. ఫస్ట్ నువ్వు కొద్దిగా భయపడినావు, నన్ను కొన్ని డౌట్లు అడిగితే కదా, ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేస్తే నేను తట్టుకుంటానా, ఎట్టుంటుంది అని అడిగితే కదా. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు, ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ చేయించుకోవచ్చా? మా ఊళ్ళోనే అంటున్నారు, ఇంత వయసు వచ్చింది ఆమె చేయించుకుని ఎట్ట తిరుగుతుందే చూడు, మీరు ఆపరేషన్ పోదామంటే భయపడుతున్నారు అని అనుకుంటున్నారు, వాళ్ళే అనుకుంటున్నారు. నేను తిరిగి నడుచుతుంటే నువ్వు ధైర్యం చేసి బాగా చేసుకున్నావు, మా బాగా తిరుగుతున్నావు మా అంటున్నారు. అదే ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఏం చెప్తావు? కోరినైనా బాగా చూసుకుంటాడు సార్, బాగా చేస్తాడు, ఏం పర్వాలేదు అంటే. ఇప్పుడు నువ్వు 70 ఏళ్ళ వయసు వాళ్ళు, దానికంటే పైన వాళ్ళు వచ్చి నిన్ను అడిగినారు అనుకో, ఆపరేషన్ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని, నువ్వేం చెప్తావు? నీ సలహా ఏంది వాళ్ళకు? నేను చెప్తా, నాకు ఉండే మాట చెప్తా, నాకు బాగుంది, ఆ సార్ కాడ బాగా చూసుకుంటాడు, బాగా చేస్తాడు, ఏం భయం లేదు, ఏం పర్వాలేదు పోరే నీకు చెప్తా. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి కొంతమంది అడుగుతారు, సార్ ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి ఉంటుందేమో, మాకు భయం వేస్తుంది అని, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అట వాళ్ళకు ఏం భయం ఉండదు, నేను 2 కాళ్ళు చేసుకుని నేను చూపించలేకు, మీరు ఊరికే భయపడుతున్నారు అంతేగాని బాగా తెస్తాడు సారు. నేను ఎట్ట తిరుగుతుంటా చూడు, మీరే చూడరు, అప్పుడెట్ట తిరుగుతాను ఇప్పుడెట్ట తిరుగుతున్నాను అంటే. నేను ఇంట్లో ఆపరేషన్ అయిపోయినాక 2వ రోజే కదా నేను నడిపించింది. ఆపరేషన్ మరుసటి రోజు నడిపించినావు. మరుసటి రోజే కాలు మర్చడము, చలి చేయడము, నర్స్ అని నడిపాడు. ఆపరేషన్ ముందు నువ్వు ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పోతుంటివా? నొప్పితో అట్టనే మాట మీద లేకపోతాను. ఇప్పుడు పోతాం, యాడికైనా పోతాయి, అన్ని పిల్లలకు గిల్లలకు అన్ని పోతున్నా. సరే, మళ్ళీ ఈరోజు మనతో శివమ్మ అనే ఈ 76 ఏళ్ళ వయసు గల పెద్ద ఆవిడ ఉన్నారు. ఈమె గత 15 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. అప్పుడు కూర నర్సలేకుండా సార్, జోగాడుతుంది, నొప్పులతో కావాలండి. అంటే ఫస్ట్ అన్న, మీరు ఈ పెద్దవాడు వాళ్ళ అబ్బాయి కదా, ఈమెకు ఆపరేషన్ చేయని ముందు ఈమె పరిస్థితి ఎలా ఉన్నింది? ఇంట్లో వండుకోవడం ముందు చాలా కష్టంగా, బండలు తీసుకోవడం కష్టంగా, మామూలుగా బాత్రూమ్ వాళ్ళనే చాలా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ తర్వాత కొద్ది కరోనా టైంలో కొద్దిగా చాలా ఇబ్బంది పడి కింద పాకుండా చేసుకుంటుంది. కింద పాకుతూ ఉన్నారు, బాత్రూమ్ వాళ్ళనే కష్టంగా, కింద పాకేంత నొప్పి ఉన్నింది. బాత్రూమ్ ఇంకొకటి సార్, ఎక్కడన్నా వేరే సార్ చేయించుకునే కూడా విచారించినాము. దాదాపు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు నొప్పులు ఉన్నాయని చెప్పారు. కానీ ఒక్కటి సార్, మీరు చేసిన తర్వాత మా అమ్మ నొప్పి అనేది లేదండి. 2 రోజులు అనిపించిన తర్వాత మన తర్వాత నొప్పి అనేది లేదని చెప్పి అది ఒకటి సంతోషపడినా సార్. అది ఒకటి ఇంకొకటి సార్, ఇప్పుడు మా నాన్న కూడా 80 ఏళ్ళు ఉన్నాయి, ఆయన కూడా చేపియాలని ఆలోచన చేస్తున్నా సార్. మా అమ్మకి బాగా సక్సెస్ అయ్యింది, నాన్న కూడా చేయించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మకు నొప్పి లేకుండా బాగా సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ నాన్న కూడా మీ దగ్గర చేపిద్దామని డిసైడ్ అయినా. మీరు పిలుచుకురానన్నా తప్పకుండా చూద్దాము, అన్ని టెస్టులు చేద్దాము, అన్నీ బాగున్నాయి, చేస్తే బాగుంటుందంటే ఖచ్చితంగా ముందుకు పోయి చేస్తాం. ఇంకోటి గుండె సమస్యలు, బీపీ, షుగరు ఇవి ఉన్నా కానీ ఏం పర్వాలేదు, దానికి కావాల్సిన మందులు పెట్టుకొని అవి కంట్రోల్లోకి తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తాం. అట్లా మీకు జరిగిందంటే మీకు చేసినట్టే అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసినామంటే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఈరోజు మనతో జమాల్, 35 సంవత్సరాల జమాల్ ఉన్నాడు. ఈ జమాల్ గత 5 సంవత్సరాల నుంచి తుంటి కీలు నొప్పితో బాగా బాధపడుతూ ఉన్నాడు. ఆ నొప్పి ఎంత ఉన్నిందంటే
అంటే తక్కువ వయసులోనే 35 ఏళ్ళ వయసులోనే తుంటికీలు నొప్పి వచ్చేసింది బాగా. తుంటికీలు నొప్పితో అసలు నడవలేకపోతున్నాడు. నడవలేక నొప్పితో బాధపడుతూ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడము, బాత్రూమ్కి పోలేకున్నాడు. కొన్నిసార్లు నడవాలంటే కర్ర పట్టుకొని సపోర్ట్ పట్టుకొని నడవాల్సినంత పరిస్థితికి వచ్చినాడు. ఫస్ట్ సార్ నడవలేని పరిస్థితులు నీ కాడికి వచ్చాక కర్ర పట్టుకొని వచ్చినా సార్. నువ్వు ఎంత ఆపరేట్ చేసినాక కొన్ని 4 నెలల కల్లా బాగా తొక్కున్నా సార్. తొక్కన బాగా నడవగలిగినా 60 కేజీలు తూకం వచ్చాను. ఇప్పుడు 60 కేజీలు తూకం కూడా మస్తున్నావు. మామూలుగా ఏం పని చేస్తుంటావు? హమాలి పనికి పోతావు. అప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఆపరేషన్ చేసిన తర్వాత ఎట్లా అనిపించింది? ఆపరేషన్ బాధపడినా సార్. పడినా చాలా చోట్ల తిరిగినా ఏడ బాగా కాలే. లాస్ట్కు పలానా మంచి కానాల మంచి చెప్పినారు. కానాల వాళ్ళు నీకు చెప్పినారు మొక్కల ఆపరేషన్ చేపిస్తున్నాను. ఇట్లా పానిట రాయలసీమ డాక్టర్ కాడికో అంటే వచ్చినాం సార్. ఇక్కడ నిన్నేమి బెడ్ రెస్ట్ అని అట్లా ఏం పెట్టాలా? ఏం పెట్టలే సార్. 3 నెలలు నడిచినా ఊరికి పోయినా నువ్వు స్టాండ్ పట్టుకొని నడుచుకున్నా సార్. నా స్టాండ్ లేకుండా కర్ర పట్టుకొని 3 నెలలు నడిచిన. 3 నెలలు నడిచిన తర్వాత అన్ని తీసేసిన సార్. 3 రోజులు నేను స్టాండ్ అంటే నువ్వు కర్ర పట్టుకొని నడిచినావు. 3 రోజులకు ఆ కర్ర కూడా తీసేసినావు. కర్ర తీసేసిన సార్. మండల్లో ఏమన్నా ఇట్లా తిరుగుతున్నావు ఊర్లో కర్ర లేకుండా అంటే సారే చెప్పినాడు తిరగమని. సరే జమాల్, ఇప్పుడు నీకు ఆపరేషన్ అయిపోయింది కదా, నీకు లాస్ట్కు ఎట్లా అనిపిస్తా ఉంది? ఇన్ని రోజులు బాగా తిరిగినావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు జనాలకు ఏం చెప్పాలనుకున్నావు? నేనైతే సార్ ఫస్ట్ చాలా ఇబ్బంది పడినా. నువ్వు ఆపరేషన్ చేసినాక నువ్వు నాకు 2వ జన్మ ఇచ్చినావు సార్. 2వ జన్మనిచ్చిన ఆపరేషన్ చేసినాక చాలా ఇబ్బంది పడినా సార్. నేను ఆపరేషన్ చేస్తే అస్సలు కూర్చోలేని పరిస్థితి కూడా ఉన్నా సార్. ఆయన నీ కాడికి వచ్చినాక ఆపరేషన్ చేసినాక నాకు నువ్వు 2వ జన్మ ఇచ్చినావు సార్. సరే సర్లే జమాల్, అయితే ఓకే. ఈరోజు మనతో ఆనందమ్మ అనే ఈ 68 సంవత్సరాల పెద్దావిడ ఉన్నారు. ఈమె గత 8 సంవత్సరాల నుంచి 2 మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 మోకాళ్ళు చాలా ఎక్కువ వంకరపోయి మొత్తం క్రాస్ అయిపోయి నడుస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ ఎడమ మోకాలు ఒక్కటే ఆపరేషన్ చేశాము. ఇప్పుడు దాదాపు ఆపరేషన్ చేసి 3 నుంచి 4 నెలలు అయింది. ఆపరేషన్ తర్వాత ఆమె చాలా హ్యాపీగా ఈ కాలు స్ట్రైట్ అయ్యి బాగా చక్కగా ఉంది, బాగా నడవగలుగుతున్నారు. బాగా వంకరపోయినాయి కదా, ఇప్పుడు ఈ కాలుతో పోలిస్తే బాగా చక్కగా వచ్చిందా? ఈ కాలు బాగుంది, ఈ కాలు బాగుంది. అదే ఈ కాలు చక్కగా వచ్చింది కదా అంటున్నా. ఇప్పుడు నీకు నడకలో నీకే తేడా తెలుస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు 2వ ఆపరేషన్ చేయించుకుంటావా? చేయించుకుంటా సార్. చేయించుకుంటావు. నీకు ఆపరేషన్ ముందు ఎట్లా ఉన్నిందమ్మా? ఏమేమి సమస్యలు ఎదుర్కొంటుంటివి? నీ మోకాలు ఎట్టునింది? కొంచెం వాపుండే నొప్పిండే సార్, నడసలేకుంటే. రోజు పోయి ఇంకా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి సూది వేయించుకుని 2 సార్లు మోకాలకు. ఇంకా అట్లే 3 సంవత్సరాలు గడిగిపోయినాయి. అప్పుడు నువ్వు ఫస్ట్ సార్ నేను కొద్దిగా లావు ఉన్నా కదా, నాకు బీపీ షుగర్ ఉంది కదా, ఆపరేషన్ చేస్తే ఇబ్బంది అవుతుందా అని కొన్ని డౌట్లు అడిగినావు కదా. చెప్పినా కదా ఏం కాదు అని చెప్పినావు సార్. నువ్వేమంటావు? బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చు? ఏమడుగుతారంటే షుగర్ ఉంటే పుండు మానుతుంది అని అడుగుతారు. నాకు తొందర మానింది సార్. తొందర మానింది నాకు. షుగర్ ఉన్నా కానీ తొందర మానింది. షుగర్ ఉన్నా కానీ బీపీ ఉన్నా కానీ తొందర మానింది. ఆపరేషన్ రోజు నీకు ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు మేము ఆపరేషన్ థియేటర్ లో నీకు తీసుకుపోయినా నాకు నొప్పి అనిపించలే, ఏమనిపించలే సార్. అనిపిస్తుంది అంతవరకు నాకు నొప్పి అనేది కనిపించలేదు. ఆపరేషన్ థియేటర్ లో నీకు నొప్పి అనేది కనిపించలేదు నాకు అసలు. నువ్వు ఆపరేషన్ థియేటర్ లో మేల్కొని నువ్వు అన్నీ అడుగుతున్నావు సార్. మాట్లాడుతుంటే కదా మాట్లాడుతున్నావు. నీకు ఎంతమంది బిడ్డలు ఎంతమంది కొడుకు అని అడుగుతూనే ఉంటావు. అడిగినా చెప్పినా ఒక కొడుకే సార్ అని చెప్పినాను, 2 బిడ్డలు సార్ అని చెప్పిన. నీకు ఆపరేషన్ చేసినప్పుడు ఏమైనా భయం అనిపించింది? ఏం భయం, నేను ధైర్యంగా ఉన్నాను సార్. నువ్వు ధైర్యంగా ఉన్నావు. మాట్లాడేది అన్ని వింటున్నా కళ్ళ దగ్గర చూస్తుండగు. ఎందుకంటే చాలా మంది అడుగుతారు ఆపరేషన్ చేసేటప్పుడు మాకు మొత్తం మత్తిస్తారా అని అడుగుతారు. జిమ్ అనింది అంతే. ఈడ నీకు నడుములో నుంచి నడుము నుండి కిందికి జిమ్ అనింది, ఇంకా అయిపోయా. ఇంకా ఏమనిపించలేదు సార్. పెద్ద ఇబ్బంది ఏం ఇబ్బంది కాదు. డాక్టర్ కూడా బాగా ఇచ్చినాడు సార్. దాని తర్వాత నీకు అసలు నొప్పి అసలు నొప్పి నాకు కనిపించలేదు సార్. అసలు ఆపరేషన్ అయిన మరుసటి రోజే నడిపించినా నేను. పొద్దున్నే నెక్స్ట్ రోజు పొద్దున్నే ముందు రోజు ఆపరేషన్ చేసిన పొద్దున్నే నర్సు అని కొంచెం నడిపించినారు. మన వాళ్ళు కూడా ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ వచ్చి నీకు మోకాలు మర్చుకోవడము ఈడ ఆసుపత్రిలో 4 రోజులు బాగా చేసినాడు. చేసినాడు సార్. అంటే నీకు ఆపరేషన్ అయినాక కూడా పెద్ద ఏమి ఇబ్బంది? నాకు ఏమి ఇబ్బంది లేదు సార్. సో ఇప్పుడు నువ్వు ఫైనల్ గా నీ గాడికి వచ్చి ఎవరన్నా ఇటు నాకు మోకాల నొప్పులు ఉన్నాయి, ఏం చేస్తే మంచిది, 2-3 అడిగినారు అంటే నువ్వేం చెప్తావు? నేనేం చెప్పినా బాగా చేస్తున్నాడు సారు, మీరు పోరి చేపించుకొని మంచిగా ఉంటుందని చెప్పినాను.
అమ్మ మేము అంత డబ్బులు ఆడ తెస్తాం మేము చేయించుకోలేములే అన్నారు. ముగ్గురు వచ్చిన ముగ్గురికి అదే మాట చెప్పాను. అంటే ఆపరేషన్ బాగుంటుంది బాగుందని చెప్పిన నేను. సార్ మంచిగా చేస్తాడు, ఏముండదు ప్రాబ్లము. నాకు షుగర్ బీపీ మళ్ళీ రక్తంలో ఇంపెక్షన్ ఉన్నా కానీ చేసినాడు సార్, బాగుందని చెప్పినా నేను. తల్లి నువ్వు చేయించుకున్నావు, మాకు అంత డబ్బులు ఆడ తెచ్చంలే అన్నారు. పనిగా డబ్బులు బాగా తగ్గించి చేయాలని చూస్తున్నాము. కొద్దిగా ఖర్చు కూడా తక్కువ చేసి తక్కువ ఖర్చులోనే మామూలుగా మన ప్రజలకు అందరికీ మన ఇక్కడ మన నంద్యాల చుట్టుపక్కల వాసులందరికీ ఇట్లా బాధపడకుండా మోకాళ్ళు వంకర పడిపోయి నొప్పి ఉన్న వాళ్ళు, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే కొంతమంది డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళకు కూడా అంతా ఒక 90,000 లోపలనే చేయాలని ఆలోచిస్తున్నాం. దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఖర్చు తగ్గించగలిగితే అంత ఖర్చు తగ్గించి ఎంత మందికి చేయగలిగితే అంత మందికి చేసి వాళ్ళందరికీ వాళ్ళ మోకాళ్ళ నొప్పులు లేకుండా వాళ్ళ జీవనం బాగుండాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే ఇప్పుడు 90,000లోనే చేయాలనే ప్రయత్నం స్టార్ట్ చేసినాం. సార్ మంచి సార్. నమస్తే. నమస్కారం.